సాగర్ గ్రామంలో గత 5 సంవత్సరాలుగా రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ పేరు, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ పేరు చెప్తూ అక్కడ వివిధ రోగస్తులకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఏవైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసే మందులతో పాటు ఏవైతే ఇంజెక్షన్స్ డాక్టర్స్ ఇచ్చే ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు. ప్రజలతో ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు మీద ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వివరాలకు వెళ్తే 7వ తారీఖు రోజు ఒక పేషెంట్ని గర్భస్రావం గురించి ఒక వివేక్ అనే వ్యక్తి ద్వారా అప్రోచ్ అయినప్పుడు ఆ గర్భస్రావం చేయడానికి ఒక అన్వారెంటెడ్ కిట్ అని చెప్పేసి అక్కడ గర్భస్రావం చేయడానికి వచ్చిన కిట్ను వాళ్ళకి ఇవ్వడంతో పాటు అది ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా అటువంటి అది డాక్టర్ పర్యవేక్షణనే నాకు జరగాలి. కానీ ఇతను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళకి సమయం చేస్తూ గర్భస్రావం చేయడానికి ఆయన మొత్తం సహకరించినాడు. కానీ ఆ చేయడంలో మొత్తం విఫలమైంది. ఆమెకు మొత్తం గర్భస్రావం కాకుండా ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఆమె మొత్తం మెయిన్ ఆర్గాన్స్ మీద ఆ ఇన్ఫెక్షన్ ఆమె హైదరాబాద్ తీసుకెళ్తున్నప్పుడు ఈ గర్భస్రావం కావడానికి ఎవరైతే ప్రోత్సహించినారో వివేక్ అని చెప్పి ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ డాక్టర్ హరికృష్ణ ఇద్దరిని కూడా ఎవరైతే మెడికల్ ప్రాక్టీషనర్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అర్హత లేకుండా నిర్వహిస్తున్నారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే విజిలెన్స్ కమిటీ మెడికల్ వాళ్ళు కూడా మా సబ్ డివిజన్లో 6 కేసులు ఒక ఇండల్ వైట్ కేసు లిమిట్స్లో గంగాధర కూడా అదేవిధంగా డిప్పల్లో రాజేష్ గారు మనసా క్లినికల్, తర్వాత హరి వెంకటేశ్వరుని మణికంఠ దత్తాత్రేయ అని చెప్పేసి ఇతను కూడా 6 రోజులు ప్రశాంత్ క్లినిక్ అని చెప్పి, తర్వాత పోలీస్ ఈ 4 పైన నిష్పత్తి కేసు. అదేవిధంగా భోపాల్లో వీళ్ళపురం క్లినిక్ నడిపిస్తూ ఉన్నారు. అర్హత లేకుండా వాళ్ళపైన కేసు. వీళ్ళందరి మీద మొత్తం 8 మంది మీద కేసులు రిజిస్టర్ అయినాయి. వీళ్ళందరి మీద కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. పబ్లిక్ అప్పీల్ ఏంటంటే ఇలాంటి ఆర్ఎంపీ డాక్టర్లని, ఈఎంపీ డాక్టర్ని నమ్మకండి. ఏదన్నా రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరైతే డాక్టర్